హాలిడేస్కి అంతా ఇంటికి వెళ్ళారు. సో బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు, ఫుల్ సెల్ వాడుతుంటారు, ఫుల్గా ఐపీఎల్ చూస్తూ ఉంటారు, ఫుల్గా ఆటలు ఆడుతుంటారు. ఓకే, నో ప్రాబ్లం. కొన్ని రోజులు, కొంత సమయం, ఎన్ని రోజులు ఇలా అంటే నీ గోల్స్ అన్నీ కూడా పక్కన పడేసి, అసలు నీ గోల్స్ ఏంటో కూడా నీకు తెలియదు. సో మీ మదర్ ఫాదర్ ప్రాబ్లమ్స్ తెలియదు, మీ గోల్స్ అంటూ లేవు అసలు, నథింగ్ అనమాట. ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటాం మనం 24 hours. ఏదేదో హాలిడేస్ ఇచ్చింది ఫోన్ చూడడానికి అన్నట్టు విపరీతంగా ఫోన్ చూడడం, ఫోన్ కాంటాక్ట్స్ పెంచుకోవడం, వానికి ఎస్ఎంఎస్ చేయడం, వీనికి ఎస్ఎంఎస్ చేయడం, ఊరూరికే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడం. సో ఇది కాదనమాట గోల్స్ అంటే. అసలు మనం ఏం చేస్తున్నాం మరి, అసలు ఈరోజు నేను ఏం చేశాను నా ఫ్యూచర్ కోసం ఎవ్వడూ మాట్లాడాడు అనమాట. రేపు పొద్దున నీకు ఫ్యూచర్లో నువ్వు సరిగ్గా సెట్ కాకపోతే, కరెక్ట్ ఏజ్కి 2025లో నువ్వు సెట్ కాకపోతే నేను ఎవడు మాట్లాడాడు, ఎవడు దేకడు అనమాట. పట్టించుకోడు. అసలు ఈరోజు నువ్వేం చేసావు, ఏం గోల్ అనుకుంటున్నావు, లేదు వారంలో నువ్వు ఏం గోల్ పెట్టుకున్నావు, మంత్లో నువ్వు ఏం గోల్ పెట్టుకున్నావు, ఇయర్లో ఏం గోల్ పెట్టుకున్నావు, ఒక 5 years లోపల నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో నీకు తెలిస్తే అప్పుడు నువ్వు గోల్ పెట్టుకున్నట్టు. అసలు నీకు నువ్వే తెలియకపోతే, అంటే నాకు నేను తెలియాలన్నమాట, నేనేంటి, నేనేం చేయబోతున్నా అనేది వేరే వాడికి తెలియాల్సిన అవసరం లేదు. మనము ఏం చేయాలనుకుంటున్నామో మనకి తెలియాలన్నమాట. అది కూడా తెలియకపోతే మనము లైఫ్లో సెట్ అవ్వలేమన్నమాట. అంటే కన్ఫ్యూజ్ బ్రెయిన్తో పోతున్నాడు వాడు, ఎక్కడ అయితే తెగిపోయిన గాలిపటం మాదిరి అటు ఇటు వెళ్ళిపోతుంటాడు తప్ప వానికంటూ ఒక గోల్ ఉండదు, వానికంటూ ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు. సో వాని డ్రీమ్ ఉండదు అసలు లోపల, మైండ్లో డ్రీమ్. అసలు నేను ఇలా ఉండాలి, నేను ఇది చేయాలి, సో నాకంటూ ఇది ఉండాలి, నా పేరు చెప్తే ఇది ఉండాలి. సో ఈ గోల్స్ ఏం లేవు. సో అమ్మాయి కనపడితే అమ్మాయితో మాట్లాడడం, అబ్బాయి కనపడితే అబ్బాయితో మాట్లాడడం, సెల్ ఫోన్ కనపడితే 24 hours అది ఉద్యమంలా చూస్తుండడం. అసలు ఇంకా మళ్ళీ దొరుకుతుందో లేదో, అమ్మ నాన్న మళ్ళీ సెల్ ఇస్తారో లేదో, ఇంటి దగ్గరికి ఉన్నాం కాబట్టి ఇప్పుడు సెల్లే చూడాలి. ఇంటి పనులు చేయడం మానేసినారండి. అసలు ఇంటి పనులు నేర్చుకుంటే హ్యాపీగా ఉంటుంది మీ బాడీ, ఎంత ఎంజాయ్ చేయొచ్చు. ఇంటి పనులు నేర్చుకోవాలన్నమాట. అంటే ఓన్గా మనం యూత్ అన్న వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవాలి. అసలు ఇంట్లో పనులు చేయాలి, వంట చేసుకోవచ్చు. యూత్ మగాళ్ళు కూడా వంట నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడోసారి నీకు అది యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మన లైఫ్లో భాగం అనమాట. అంటే ఒక లక్ష్యం పెట్టుకున్నోడు ఇవన్నీ పనులు చేయాల్సి ఉంటుంది. కసునుక్కోవాల్సి ఉంటుంది, రూమ్లో వంట చేసుకోవాల్సి ఉంటుంది, కూరగాయలు కట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడే నువ్వు ఒక గోల్ పెట్టుకొని ఉన్నప్పుడు సాధ్యమవుతుంది అనమాట, విజయం సాధ్యమవుతుంది. సో మరి కార్యసాధకుడు లెక్కం చేయడు, సుఖంబున్ దుఃఖంబున్ మదిన్ అని చెప్పారు పెద్దలు. కార్యసాధకుడు అనేవాడు ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ప్రతి పని నేర్చుకోవాలి, మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి,